చెప్తూ గురువు గారు చెప్తున్నారు, నీవిప్పుడు కాశీ క్షేత్రానికి హరపురీమవివిక్తాం అని చెప్పి హరపురీమవివిక్తాం అని కాశీ నగరానికి నీవు వెళ్ళవలసి ఉంటుంది అని చెప్తున్నారు. అత్ర కృష్ణమునినా కథితం మే పుత్ర తృణు పురా తుహినాద్రౌ వృత్రశ్రుతృ ముఖదైవతజుష్టం సత్రమత్రిముని కర్తృకమాసా అని, హే వత్స, నీవు అక్కడికి కాశీకి వెళ్ళాక వ్యాస మహర్షి చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి, అందుకని నీకు అక్కడ మార్గనిర్దేశం చేస్తున్నాను. మా ఇద్దరికి ఒకనొక సమయంలో సంభాషణ అయింది, అది ఎప్పుడు అన్న ఒక రహస్యము నీకు చెప్తున్నాను. అత్రి మహర్షి హిమగిరిపై ఇంద్రుడు మొదలైన దేవతలను ఆహ్వానించి ఒక గొప్ప యజ్ఞమును చేద్దామని నిర్ణయించుకున్నారు. అత్రి మహర్షి గృహస్థు కదా, అందుకని వారు ఏదో యజ్ఞం అక్కడ చేస్తూ ఉన్నారు హిమగిరి పైన. అప్పుడు ఈ మహర్షులతో సహా, అంటే వ్యాసులు, ముఖ్య ఋషులు వాళ్ళందరూ ఉన్నారు, దేవతలందరూ కూడా వచ్చారు, ఇంద్రాది దేవతలు స్వయముగా వచ్చారు అక్కడికి. ఆ సమయంలో గోవింద భగవత్పాదాచార్యులు వారు ఉన్నారు అక్కడ. సంసది శృతి శిరోర్ధముదారం శంసతి స్మ పరాశరసూను ఇత్యపృచ్ఛమహమత్ర భవంతం సత్యవాచమభియుక్తతమం తం. ఆ సమయంలో వేదవ్యాసుల వారు కూడా అక్కడ ఉండి వేదములలో ఉన్న రహస్యములు అంటే జ్ఞానకాండను చక్కగా అందరికీ చెప్తూ ఉన్నారు. చెప్తుండగా అందరూ చాలా సంతోషిస్తున్నారు. లోకపూజ్యుడవు నీవు సత్యమే చెప్పావు, జ్ఞానమే గొప్పది స్వామి అని చెప్తూ ఒక ప్రశ్న వారు వ్యాసుల వారిని అడిగారు. ఏమిటి అంటే, వారు అంటే గోవింద భగవత్పాదాచార్యులు వారు అడిగారు. ఆర్యవేద నికర ప్రవిభక్తో భారతం కృతమకారి పురాణం యోగశాస్త్రమపి సంయగ భాషి బ్రహ్మసూత్రమపి సూత్రితమాసీత్ అని, వ్యాస భగవాన్ మీరు లోక రక్షణార్థం హితార్థము ఎన్నో వేదమును విభాగము చేశారు, అష్టాదశ పురాణములు ఇచ్చారు, యోగ శాస్త్రం లాంటి ముఖ్యమైనవి కూడా వాటిలో నిక్షిప్తము చేసి ఉంచారు, వేదాంతాన్ని కూడా అందించారు. వీటితో పాటు బ్రహ్మసూత్రములను, వేదాంత రహస్యములన్నీ కూడా బ్రహ్మసూత్రములుగా నిక్షిప్తము చేసి ఉంచారు స్వామి. అవి చాలా అద్భుతమైనవి, చాలా గొప్పవి. అత్ర కేచిదిహ విప్రతిపన్నాః కల్పయంతి హి యథా యథమర్థాన్ అన్యథా గ్రహణ నిగ్రహ దక్షం భాష్యమస్య భగవన్ కరణీయం. అయితే ఆ బ్రహ్మసూత్రాలు చాలా కష్టతరముగా ఉన్నాయి. సూత్రాలు అంటేనే ఫార్ములా టైపు, దాన్ని మొత్తం కూడా ఎక్స్పాండ్ చేయాలి, ఎవరన్నా అది ప్రూవ్ చేయాలి ఇది ఎందుకు చెప్పారు అని. అందుకని చాలా మంది ఎప్పుడో రాశారనమాట, వ్యాసుల వారు ఎప్పుడో రాశారు బ్రహ్మసూత్రాలు. చాలా మంది ఏం చేశారు, అది సాహసంతో తీసి చదివేసి నాకు అర్థమైపోయింది అని అన్నాడు. పైకి చదివితే కాదు కదా, మనన నిధిధ్యాసంలోకి వస్తేనే పూర్తిగా అర్థమైనట్టు. అందుకు అలా సాహసం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే కువాక్యలు చేయడము, వారికి అర్థమైనట్టు ద్వైత భ్రాంతిలో పడి దాని యొక్క సారాన్ని, వ్యాస హృదయాన్ని పాడు చేస్తున్నారు. కాబట్టి వ్యాస భగవాన్ మీరే దానికి వ్యాఖ్యానం ఇచ్చేస్తే గొడవ ఉండదు కదా, దానికి కర్త మీరే, వ్యాఖ్యానం కూడా ఇచ్చింది మీరే, కాబట్టి ఇంకా ఎవరికి కూడా సంశయం ఉండదు అని, ఇది నా ప్రార్థన స్వామి అని గోవింద భగవత్పాదాచార్య వారు వ్యాసుల వారిని ప్రార్థించారు. మద్వచస్స చ నిశమ్య సభాయాం విద్వదగ్రసరవాచమవోచత్ పూర్వమేవ దివిషద్భిరుదీర్ణః పార్వతీపతి సదస్యయమర్థః. అప్పుడు వ్యాసుల వారు ఎంతో సంతోషించి వారు అన్నారు ఈ మాట, నీవన్నది సత్యమే, చాలామంది బ్రహ్మసూత్రాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ హే గోవింద భగవత్పాదాచార్య, ఒకానొక సమయంలో దేవ రహస్యం ఒకటి ఉన్నది. నేను కైలాసంలో ఉన్నప్పుడు పార్వతీపతి ఒక మాట మాట్లాడారు. ఏమిటి అంటే, వత్సాతం శృణు సమస్త విదేకో మత్సమస్తవ భవిష్యతి శిష్య కుంభ ఏవ సరితః సకలం యా సంహరిష్యతి మహోల్బణమంభః అని. హే వత్స, ఈ విషయం ఏమిటో నీకు ఇప్పుడు చెప్తున్నాను. అక్కడ దేవతల యందు అప్పుడు పరమేశ్వరుడు పూర్వం ఏమి చెప్పాడో ఆ రహస్యములన్నీ నీకు ఇప్పుడు చెప్తున్నాను. ఒకానొక సమయంలో సర్వజ్ఞుడైన వాడు, నాతో సమానుడైన వాడు, శంకరుడు చెప్తున్నాడు ఈ మాట, ఆయన ఒక శిష్యుడు నీకు లభిస్తాడు. అంటే వ్యాస పరంపరలోనే వస్తున్నారు అని. అంటే వ్యాసులు వారు, శుక బ్రహ్మ, గౌడపాదాచార్యులు వారు, గోవింద భగవత్పాదాచార్యులు వారు, ఆ తర్వాత శంకర భగవత్పాదాచార్యులు వారు వస్తారు. అందుకని ఈ పరంపరలో వస్తాడు సర్వజ్ఞుడైన వాడు, నాకు సమానుడు
అతడు ఎంత గొప్పవాడు అంటే మహాప్రళయ సమానమైన నదీ ప్రవాహము ఒకటి ఉద్భవించినప్పుడు తను కమండలముతో ఆ నదినంతా కూడా దాన్ని కట్టివేస్తాడు ఆ ప్రవాహాన్ని. అది గుర్తు పెట్టుకోవాలి. ఘట్టం ఎప్పుడైతే జరుగుతుందో దుర్మతాన్ని నిరసిష్యతి సోయం శర్మదాయి చ కరిష్యతి భాష్యం కీర్తయిష్యతి యశస్తవ లోకః కార్తికేందుకర కౌతుకియేన. అతడు చాలా ఆనందముగా వ్యాస హృదయాన్ని అర్థము చేసుకుని బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రాయగలడు, చక్కటి కీర్తిని గాంచుతాడు, అద్వైత హృదయాన్ని అందరికీ ప్రకటింపజేస్తాడు అని అక్కడ కైలాస శంకరుడు వ్యాస మహర్షికి చెప్పిన ఘట్టాన్ని వ్యాసుల వారు గోవింద భగవత్పాదాచార్యుల వారికి తెలిపారు. అలా తెలిపారని చెప్పి గోవింద భగవత్పాదాచార్యుల వారు శంకరాచార్యుల వారు చెప్తున్నారు. అది పరంపరగా రావాలని అని పరంపరలుగా ఎప్పుడూ ఆ విద్య రావాలి. ఇత్యుదీర్యము నిరాట్సవనాంతే పత్యురాపసుగిరం గిరిజాయాః తన్ముఖాచ్యుతమశేషమిదానీం సన్ముని ప్రియమయా త్వయి దృష్టం. ఆ వ్యాసుల వారు ఎంతో ఆనందంగా అంత నిండు సభలో ఈ విషయాన్ని అందరికీ చెప్పి ఉంచారు. ఆ కైలాస శంకరుడే అవతరిస్తారు, మనము వేచి ఉండాలి సరి అయిన సమయం వరకు. ఆ లక్షణములన్నీ కూడా హే శంకర యతీంద్ర నీలో ప్రస్ఫుటముగా కనపడుతున్నాయి. అప్పుడు కైలాస శంకరుడు చెప్పిన విషయాలన్నీ కూడా ఆ సంఘటనలన్నీ కూడా నీలో చక్కగా భాసిస్తూ ఉన్నాయి. సత్వముత్తమ పుమానసి కశ్చిత్ తత్వవిత్ ప్రవరణాన్య సమానః తద్యతస్వ నిరవద్య నిబంధై సద్య ఏవ జగదుద్ధరణాయ. ఇప్పుడు ఓ తత్వజ్ఞ, హే ఉత్తమ పురుష, నీవు చాలా విలక్షణుడివి, మంచి గుణములు కలిగిన వాడివి, నీకు సాటి ఎవరూ లేరు శంకర. అందుకని వేదాంత గ్రంథములను నీవు క్షుణ్ణముగా అభ్యాసము చేసిన వాడివి కాబట్టి నీవే బ్రహ్మసూత్రములకు కూడా భాష్యాన్ని ఇవ్వవలసినది అని ఒక సూచన ఇచ్చారు వారి గురువులైన గోవింద పాదులు వారు. గచ్చవత్స నగరం శశిమౌళే స్వచ్ఛ దేవతటిని కమనీయం తావతా పరమనుగ్రహమాద్యా దేవతా తవ కరిష్యతి తస్మిన్. అందుకని హే ప్రియ శిష్యుడా, నీవు శీఘ్రముగా కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ గంగా నదిని సేవించుకొని అలాగే విశ్వేశ్వరుణ్ణి అమ్మవారిని కూడా కొలుచుకుని విశాలాక్షిదేవిని కొలుచుకుని నీవు వారి యొక్క అనుగ్రహాన్ని పొందు. ఎందుకంటే అప్పుడు కైలాస శంకరుడు చెప్పాడు ఆ మాట, బ్రహ్మసూత్రములకి శంకరుడు భాష్యాన్ని ఇవ్వగలడు అని. అందుకే ఏదైనా మనము ప్రారంభించాలి అంటే దాని యొక్క ఆది కర్త ఎవరున్నారో వారిని స్మరిస్తాము. ఏవమేవ మనుషాస్య దయాళు పావయన్ నిజ దృశా విససర్జ భావతస్వచరణాంబుజ సేవామేవ శశ్వదభికామయమానం. అప్పుడు ఆ ప్రకారంగా పలికిన ఆ దయాళు అయిన శ్రీ గోవింద భగవత్పాదాచార్యుల వారి యొక్క మాటలు విని ఎంతో వినయముతో కృతాజ్ఞుడైన ఆ శంకర యతీంద్రులు ఆయనకి సాష్టాంగ నమస్కారము చేసి, యథార్థానికి తనకి గురువుగారిని విడిచిపెట్టి వెళ్ళాలని లేదు, అయినా కూడా గురువుగారి పాదములను మనస్సు యందు లగ్నము చేసుకుని ఎంతో ఆనందముతో గురువుగారు అంతటా ఉన్న సర్వవ్యాపి నా హృదయ కమలములో ఎప్పుడూ కూడా వారు శోభిల్లుతూ ఉంటారు అని ఆ ఆనందముతో శంకరాచార్యులు వారు ఉన్నారు. పంకజ ప్రతిభటం పదయుగ్మం శంకరోస్య నిరగాద సహిష్ణు తద్వియోగమభివంద్య కథంచిద్వద్వి తద్విలోకనమయన్ హృదయాబ్జే అని ఆ గురుపాదుకల్ని నిరంతరము కూడా మనస్సులో వారు స్మరిస్తూ ఆ జగద్గురువులైన గోవింద భగవత్పాదాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారాన్ని చేస్తూ వారి గురు స్మరణను నిరంతరం చేసుకుంటూ మెల్లిగా గురువుగారి అనుమతిని ఆశీర్వాదం అనుగ్రహాన్ని పొందిన ఆ జగద్గురు శంకరాచార్యుల వారు కాశీ క్షేత్రానికి పయనించారు.